ఉత్తరప్రదేశ్లోని గంగా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో 60 మంది మరణించారని భావిస్తున్నారు. ఈ పడవ ఉజోవాలియా ఘాట్కు వెళ్తుండగా బలియా వద్ద బోల్తా పడింది. పడవలో 70 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలు లభించాయి. అధికారులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. కంటి చూపుతో కాల్చేస్తా, ఇది మన తెలుగు హీరోల ఫేవరెట్ డైలాగ్. అయితే మనం కంటి చూపుతో కాల్చలేకపోవచ్చు, కానీ కంటి చూపుతో కాల్ చేసే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. నోకియా త్వరలో ప్రవేశపెట్టనున్న వర్షన్ లో కంటి చూపుతోనే మొబైల్ అప్లికేషన్స్ ను ఆపరేట్ చేసుకునే సౌకర్యం కలుగజేస్తోంది. రోజుకొక కొత్త సెల్ ఫోన్ మార్కెట్లోకి వస్తున్న ఈ రోజుల్లో మార్కెట్లో నిలదొక్కునేందుకు నోకియా సరికొత్త ఇన్నోవేషన్స్ ను సృష్టిస్తోంది. లేటెస్ట్ గా నోకియా కంటి చూపుతోనే మొబైల్ ను ఆపరేట్ చేసే టెక్నాలజీని ప్రవేశపెట్టింది. గేజ్ ట్రాకర్ మొబైల్ గా పిలిచే ఈ టెక్నాలజీలో మొబైల్ యూజర్లు ప్రత్యేకంగా డిజైన్ చేసిన కళ్లద్దాలను ధరించాల్సి ఉంటుంది. ఈ గాగుల్స్ మొబైల్ ఫోన్ కు అనుసంధానమై ఉంటాయి. ఇవి మీ కంటి చూపును ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా మార్చి మొబైల్ ఆపరేట్ అయ్యేలా చేస్తాయి. అంటే మీరు ఏ నెంబర్నైతే కళ్ళార్పకుండా చూస్తారో ఆ నెంబర్ ఆపరేట్ అవుతుందన్నమాట. దీంతో మీరు కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్లు చదువుకోవచ్చు. ఒకటేమిటి, మొబైల్ అప్లికేషన్స్ అన్ని మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న చిక్కేమిటంటే, ఈ గాగుల్స్ ని ఎంతమంది ధరిస్తే అంతమందికి కంటి చూపుకు అనుగుణంగా ఈ మొబైల్ ను క్యాలిబ్రేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 1,00,000 జబ్బుల్ని అంటగడుతున్న మొబైల్ ఫోన్ ఇప్పుడు కొత్తగా కంటికి కూడా కష్టాలు తెస్తుందని మాత్రం చెప్పొచ్చంటున్నారు డాక్టర్లు.